లో ఓ కాంట్రాక్టర్ని బీజాపూర్ జిల్లాలో ఈరోజు మావోయిస్టులు హతమార్చడం అనేది ఏ నాయకుడి సూచనలు లేకపోతే ఏ రకమైన నాయకత్వం దీనికి వహించి ఉంటుంది? ఎస్ మనోజ్, నిజానికి ఒక్కరు ఆదేశిస్తాను ప్రస్తుతం ఇటువంటి ఆదేశాలు అమలు కాపాడు నేరుగా కేంద్ర కమిటీ లేదా పొలిట్ బ్యూరో రీజనల్ కమిటీ నుంచి ఒక ఆదేశం వస్తేనే స్పష్టంగా ఈ ఆదేశాలను అటు మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో పిఎల్జీఏ కావచ్చు, ప్లాటూన్స్ కావచ్చు, బెటాలియన్స్ కావచ్చు, ఆయా పరిధిలో ఉన్నటువంటి బెటాలియన్కు స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర కమిటీ లేదా పొలిట్ బ్యూరో లేదా రీజనల్ బ్యూరో నుంచి ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయబడతాయి. సో వచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అదే భాగంలోగా బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మావోయిస్టులు ఒకసారిగా వ్యూహాత్మకమైనటువంటి పథకాన్ని రచించారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అత్యంత చిత్రహింసలకు గురి చేసి కూడా అతన్ని మట్టుపెట్టే ప్రయత్నం అయితే చేశారు, మట్టు పెట్టారు కూడా. ప్రస్తుతం మృతదేహాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రధానంగా ఎప్పుడు విరాళాలు అవసరమైనా కానీ కాంట్రాక్టుల మీద ఎక్కువగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్స్ ఆధారపడుతూ ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి మిలిషియా సభ్యులు కావచ్చు విరాళాలు సేకరిస్తూ ఉంటారు. కానీ సాధారణంగా ఎప్పుడు ఇటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, నిర్మాణ పనులు కావచ్చు జరిగినప్పుడు కేవలం యంత్ర సామాగ్రిని మాత్రమే ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆ ప్రదేశం నుంచి తిరిగి వెళ్లిపోవాలని చెప్పి కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేయడం చూసాం. కానీ నేరుగా కాంట్రాక్టర్లను కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని హత్య చేయడం వంటి ఘటనలు మాత్రం చాలా రేర్ గా జరుగుతుంటాయి. సో ఇప్పుడు జరిగినటువంటి కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ హత్య కేసును కూడా చాలా సీరియస్ గా భద్రతా బలగాలు స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే అది ఒక సవాల్ గానే స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు చాలా కీలకమైనటువంటి నేతలతో కూడా సరెండర్ అవుతున్నటువంటి దశలో ఇటువంటి కొంతమంది యాక్షన్ టీమ్స్ చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల భద్రతా బలగాలు కూడా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంటుంది. అయితే స్పష్టంగా మావోయిస్టు పార్టీలో చీలిక జరిగింది. అది సంఘర్షణాత్మకమైనటువంటి చీలిక. ఒకరేమో సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు వెళ్దామంటే మరికొంతమంది మాత్రం సిద్ధాంతాన్ని పక్కబెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా లేవంటి మల్లోజుల వేణుగోపాల్ ఆశన కావచ్చు, చంద్రన్న కావచ్చు వంటి కీలక నేతలందరూ కూడా సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితులు. సో చీలిక దిశగా మావోయిస్టు పార్టీ ఆల్రెడీ ఆ ప్రయాణం సాగిస్తుంది. అందులో భాగంగా కొంత హింసాత్మకమైనటువంటి చర్యలకు సైద్ధాంతిక అంశాలను అమలు చేసేటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఇంకా ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవనుకున్నటువంటి క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు సరెండర్ గురవుతున్నారు. సో ప్రస్తుతం చాలా మంది ఇంకా సైద్ధాంతికానికి అనుసరించబడి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళే చాలా క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇంకా రీజనల్ కమిటీలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. పోలీస్ బ్యూరోలో కావచ్చు, కేంద్ర కమిటీ లేకుండా ఈజీగా మావోయిస్టులు ఒక వ్యక్తిని ఇప్పుడున్నటువంటి ఇంత టిపికల్ సిచ్యువేషన్ లో హతమార్చే అవకాశం లేదు. సో కేంద్ర నాయకత్వం అంటే బర్సీ దేవా ఆదేశాలతోనేనా? సార్ ప్రస్తుతం పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ గా ప్రస్తుతం భారతీ దేవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హిడ్మా మరణం తర్వాత అతనిపై మరింత బాధ్యత ఆ పార్టీని నడిపించడం కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ ఆదివాసీ సమూహాన్ని కొంత చైతన్యపరచడం, ఉత్తేజపరచడం వంటి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ప్రస్తుతం భారతీ దేవ నియమితులయ్యారు. అది హిడ్మా తర్వాత ఒక ఆదివాసీ యువకుడిగా ఆదివాసీ స్థానంలో పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు భారతీ దేవ మీద మోపబడ్డాయి. సో భారతీ దేవ చాలా యాక్టివ్ పొజిషన్ లో ఉన్నారు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ఉన్నటువంటి ప్లాటూన్స్ లో నెంబర్ 1 బెటాలియన్ నుంచి చాలా హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడేంత శక్తి ప్రాబల్యం ఉన్నటువంటి బెటాలియన్ గా భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా భావిస్తాయి. సో భారతీ దేవ అక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. దట్టు మావోయిస్టు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, అతని మరణం తర్వాత అతని ప్రతీకారం తీసుకోవడంలో చాలా క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కూడా భారతీ దేవాకే ఉందని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సో ఈ మావోయిస్ట్ కిడ్నాప్ ఉదంతం కావచ్చు, ప్రధానంగా ఈ వ్యాపారి కావచ్చు, కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ కిడ్నాప్ ఉదంతం వెనుక కూడా భారతీ దేవ కావచ్చు, అతని యాక్షన్ టీమ్స్ కావచ్చు ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉందని కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం భద్రతా బలగాలు అదే ప్రదేశంలో ఉన్నాయి. ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ కూడా సమీప ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా మావోయిస్టు తారసపడితే ఎదురు కాల్పులు కొనసాగే ఇటువంటి దారుణాలకి నక్సలైట్ మావోయిస్టులు పాల్పడ్డప్పుడు వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో ఇలా జరగకూడదని, ఇంకోసారి ఇలా చేస్తే మేము ప్రజా కోర్టులో మేము మిమ్మల్ని శిక్షిస్తామని రకరకాల మెసేజ్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇంతియాజ్ అలీ అనేటువంటి ఈ కాంట్రాక్టర్ మరణం తర్వాత మావోయిస్టులు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళ మెసేజ్ ఏంటి? స్పష్టంగా మనోజ్, ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించకూడదు. తమ యొక్క కార్యకలాపాలు కావచ్చు, తమ యొక్క నిగూఢ సమాచారాన్ని భద్రతా బలగాలకు షేర్ చేయకూడదు. ఇదే కాంట్రాక్టర్లకు తాము ఇచ్చే హెచ్చరిక. ఇంతియాజ్ అలీ మరణమే దానికి ఉదాహరణ అనేది ప్రధానంగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఇచ్చే మెసేజ్ గా మనం భావించాల్సి ఉంటుంది నిజానికి. ఎందుకంటే కాంట్రాక్టర్లు చాలా కీ రోల్ పోషిస్తుంటారు. అటు భద్రతా బలగాలకు, అటు మావోయిస్టులకు మధ్య చాలా ప్లాన్డ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పూర్తిగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం, ముందుకు తీసుకెళ్లడం చాలా అతి కష్టమైనటువంటి అంశం. ఒకవైపు భద్రతా
బలగాలు కాంట్రాక్టర్లకు రక్షణగా నిలిచినప్పటికీ ఏ క్షణమైనా, ఏ రాత్రి అయినా సరే, ఏ నిమిషమైనా సరే వ్యూహాత్మకమైనటువంటి మెరుపుదారులకు కానీ ఉదయ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళకు కూడా తెలుసు మేము ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మా పైన కూడా గంత ఇది ముప్పు పొంచి ఉంటుందన్న విషయం మావోయిస్టులు కూడా తెలుసు. రీసెంట్ డేస్ గానే వాళ్ళు వెపన్స్ వదిలేస్తామని, తర్వాత వికల్ పేరిట హిడ్మా మరణం గురించి రకరకాలుగా వాళ్ళు కొన్ని లేఖల్లో పొందుపరిచారు. సో ఇప్పుడు వాళ్ళ డిసిషన్ ఏమైపోయింది అంటే మరికొన్ని రోజుల్లో మేము వెపన్స్ వదిలేస్తాము, చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న రకంగా ఇండికేషన్ ఇస్తూనే ఓ కాంట్రాక్టర్ని హతమార్చడం, దీన్ని పోలీసులు కొంత సీరియస్గా తీసుకుంటారన్న విషయం వాళ్ళ దృష్టిలో లేదంటారా? వాళ్ళు ఒక అంటే ఇప్పుడు మేము కూడా ఉన్నాము, మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాము, వీఆర్ ఆల్సో వెల్ ఎక్విప్డ్ అనే రకంగా మెసేజ్ ఇవ్వడానికైనా ఈ ప్రయత్నం? ఎగ్జాక్ట్లీ, నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే దశలో కూడా ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్స్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటాయి. నిజానికి పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా వాళ్ళు చాలా వెయిట్ చేస్తుంటారు, ఓపికతో వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రం చాలా దూకుడుగా, వేగంగా మెరుపు దాడులు చేస్తుంటారు. సో అందులో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ, ఒకవైపు సరెండర్ అవుతున్నప్పటికీ మావోయిస్టులు చాలా మంది, ఇంకొంతమంది మాత్రం యాక్షన్ టీమ్స్ మాత్రం చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కొన్ని గ్రామాలే కూడా మావోయిస్టు పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా గ్రామాలు ఉంటాయి. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ బలాన్ని ఉపయోగించుకొని ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇంకా ప్రాబల్యాన్ని, ఉనికిని కొనసాగించే ప్రయత్నం మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్స్ అయితే చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కూడా కిడ్నాప్ చేయడం, హత్య చేయడం కూడా అదే విధంగా చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనకి ఎవరు పాల్పడ్డారు, ఎవరి హస్తం ఉంది, క్షేత్రస్థాయిలో మిలిషియా సభ్యులు ఇంకా ఎవరు యాక్టివ్ గా ఉన్నారనే సమాచారాన్ని కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు క్రోడీకరిస్తున్నాయి. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఓ రోడ్డు కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని, అతని సహాయకుడిని ఇద్దరిని కూడా మావోయిస్టులు ముందుగా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇద్దరిని చిత్రహింసల గురి చేశారు. ఆ తర్వాత సహాయకుడిని వదిలేశారు. సహాయకుడు వచ్చేసి భద్రతా బలగాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కొంత వాళ్ళ యొక్క నక్సలైట్లు మళ్ళీ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారనే వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత కొంత చిత్రహింసల గురి చేసి, టార్చర్ చేసి ఆ కాంట్రాక్టర్ని హతమార్చారట. ఇంతియాజ్ అలీ ఇప్పుడు మరణించారు. అయితే దీని వెనక డెఫినెట్గా కేంద్ర నాయకత్వం యొక్క సూచనలు ఉంటాయి. ఇక్కడ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మావోయిజాన్ని అంతం చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆపరేషన్ కగార్ లాంటివి పుట్టుకొస్తున్నాయి. కర్రగుట్టల్లో కూంబింగ్ జరుగుతోంది, మారేడుమిల్లి అడవుల్లో కూంబింగ్ జరుగుతోంది, ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో కూంబింగ్ జరుగుతోంది, బస్తర్లో కూంబింగ్ జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. జల్లెడ పెడుతున్నారు భద్రతా బలగాలు. మావోయిస్టులు దొరికితే వారిని అంతమొందించేందుకు ఏమాత్రం నిరాకరించడం లేదు. కొంతమంది లొంగిపోతున్నారు, చాలా కీలకమైన నేతలు హతమవుతున్నారు ఈ ఎన్కౌంటర్లో కూడా. ఇటువంటి టిపికల్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అంటే మాకు కూడా కొంత ప్రమాదం, ముప్పు పొంచి ఉందనేది నక్సలైట్లకి, మావోయిస్టులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఈ సాహసానికి ఒడిగడ్డానికి ప్రధాన కారణం ఒకటి, ఆ ఇంతియాజ్ అలీ అనేటువంటి వ్యక్తి హిడ్మా మరణానికి కారణమయ్యాడు. హిడ్మా ఇన్ఫర్మేషన్ని పోలీసులకు చేరవేసింది ఇంతియాజ్ అనేటువంటి ఆరోపణ ఒకటైతే, రెండవది మావోయిస్టులుగా మీరు అంతమొందించాలని చూస్తున్నారు కానీ మేము ఇంకా బలంగానే ఉన్నాం అనేటువంటి ఇంటెన్షన్